చాలా బాగుందండి. సంక్రాంతికి మంచి మూవీ తీశారు ఆయన. ఇద్దరు హీరోస్ కనబడుతున్నట్టు సెకండ్ హాఫ్ మటుకి చాలా చాలా బాగుంది. అసలు కామెడీ బాగుంది. చిరంజీవి గారు ఎప్పుడు ఎలా చేస్తారు అలా ఆయన చాలా స్మార్ట్ గా తయారయ్యారు. వెంకీ గారు కూడా చాలా బాగున్నారు. ఇద్దరిని చాలా బాగా చూపించాడు సినిమా. అదే అంటున్నాను, ఆ ఇద్దరిని చూడటం వల్లనే సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా ఫ్యామిలీతో వెళ్ళి చాలా హ్యాపీగా పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సూపర్ హిట్ అసలు. చాలా బాగుంది. లేదు, ఆయన చిరంజీవి గారు చాలా చాలా మోల్డ్ అయ్యారు. చాలా చాలా అందంగా ఉన్నారు. అలాగే వెంకీ గారు కూడా అసలు ఇద్దరిని చాలా బాగా చూపించారు. అసలు సంక్రాంతికి చాలా బెస్ట్ మూవీ అనుకోవాలి. యా, బాస్ ఇస్ వెరీ బ్యాక్. ఆయన డాన్స్లు ఏంటి, ఆయన మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంత బాగా వెనక్కి తీసుకురా, ఆయన మళ్ళీ బ్యాక్. ఎప్పుడు మన చిరంజీవి గారిని పాత సినిమాలు ఎలా ఉన్నారో ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి చాలా చాలా బాగా చేశారు. యా, డెఫినెట్ గా ఆయన మళ్ళీ చెప్తున్నాక చాలా రీమోడల్ అయ్యారు. చాలా అది సినిమా చూడగానే షాక్ అయ్యాను. ఈయన చాలా బాగా సక్సెస్ అయ్యారు, చాలా బాగా వచ్చారు అని. ఇంకా ఆయన చాలా మంచి ఇంకా మంచి మూవీస్ చేస్తారు. చాలా బాగుందన్న. పీక్ సినిమా అసలు ఈ సంక్రాంతి మనశంకర్ వరప్రసాద్ గారిది, అసలు డౌటే లేదు. చాలా బాగుంది. వాళ్ళు హుక్ స్టెప్ అద్దె కొట్టేశారు. ఇంకా పీక్స్. అసలు అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు చూపించిన విధానం మామూలుగా లేదు. అసలు సెల్యూట్ చెప్పాను అనిల్ రావుపూడి గారికి. థ్యాంక్ యూ సో మచ్. అదే అసలు ఇద్దరు వచ్చినప్పటి నుంచి సినిమా పీక్. అన్కంపేరబుల్. ఇద్దరు అన్కంపేరబుల్. బాగుంది. యాక్టింగ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. చిరంజీవి గారు బాగా చేశారు. వెంకీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చిరంజీవి గారికి వెంకీ యాడ్ అయినప్పుడు ఇంకా అందంగా ఉంది మూవీ. చాలా బాగుంది. కామెడీ వాజ్ సో గుడ్. కామెడీ వాజ్ గుడ్, యాక్టింగ్ గుడ్, డాన్స్ కూడా సూపర్ ఉంది. స్క్రిప్ట్ ఆల్సో గుడ్. బాగుంది. చాలా బాగుంది. హిట్ కొట్టింది. బాస్ ఇస్ బ్యాక్. లుక్స్ వెరీ గుడ్. బాగుంది. చూడండి, అందరూ చూడాలి. బాగుంది.